దేవి నవరాత్రులు రెండవ రోజు. సేకరణ డాక్టర్ రమ్య స్వరూప్. తేదీ 23/9/2025. రోజు మంగళవారం. తిథి విదియ. రంగు ఎరుపు రంగు. దేవి అవతారము శ్రీ గాయత్రీ దేవి. పద్య రూపంలో బ్రహ్మచారిణి. ఇతర పేర్లు: సరస్వతి, సావిత్రి, వేదమాత, సంధ్యాదేవి. ఎరుపు రంగు శక్తి మరియు ఉత్సాహానికి ప్రతీక. దైవిక స్త్రీ శక్తిని తెలియజేస్తుంది. ఎరుపు అనేది ప్రేమ, అభిరుచి మరియు ధైర్యభావాన్ని సూచించే శక్తివంతమైన రంగు. నవరాత్రి రెండవ రోజున ఎరుపు రంగును ధరిస్తే హిందూ భక్తులు ఏడాది పొడవునా శక్తి, విధేయత మరియు అందంతో ఆశీర్వదించబడతారు. దేవి ప్రత్యేకత: గాయత్రీ దేవిని వేదమాతగా, పంచముఖిగా, సప్తరథంపై కూర్చున్న సూర్యదేవతగా పూజిస్తారు. ఈ రూపంలోని అమ్మవారు జ్ఞానానికి, శ్రేయస్సుకు, శాంతికి ప్రతీక. ఈ పంచముఖ అమ్మవారు మానవ శరీరానికి, విశ్వాసానికి మూల కారణంగా భావిస్తారు. గాయత్రి పరాశక్తి స్వరూపము. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సర్వైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తోంది. గాయత్రీ దేవతకు 5 ముఖాలు, 4 దిక్కుల వైపు 4, 5వది ఊర్ధ్వముఖంగాను ఉంటాయి. ఆమెకు 10 చేతులు. కుడి ఎడమల 2 చేతులలో 2 పద్మాలను, మిగిలిన 8 చేతులలో వరద, అభయ, అంకుశ కలశాది శక్తులను ధరించి ఉంటుంది. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. శ్లోకం. గాయత్రీ మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గాయత్రీ మంత్రం అనగా గాయత్రీ మంత్రము మొదటగా ఋగ్వేదంలో చెప్పబడింది. గాయత్రి అనే పదము గయ, త్రయాత్రి అను పదములతో కూడుకొని ఉంది. గయలు అనగా ప్రాణములు అని అర్థం. త్రయతే అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. ప్రతిపదార్థం. గాయత్రీ మంత్రంలోని ప్రతి అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లే పెద్దలచే సూచించబడినది. ప్రతి పదానికి అర్థం. ఓం పరమేశ్వరుడు, సర్వరక్షకుడు. భుః సత్స్వరూపుడు. భువః చిత్స్వరూపుడు. స్వః ఆనంద స్వరూపుడు. తత్ అట్టి సచ్చిదానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు. నవతుః సృష్టికర్త. వరేణ్యం సుఖస్వరూపుడగుటచే జీవులందరి చేత ఆధారపడింపవాడు. భర్గః శుద్ధస్వరూపుడు. దేవస్యః అట్టి అనేక దివ్య గుణములు కలిగిన దేవుని యొక్క దివ్య స్వరూపము. ధీమహి హృదయాంతరాల్లో. యః ఆ పరమేశ్వరుడు. నః ద్యః మా బుద్ధులను. ప్రచోదయాత్ సత్కార్యములందు ప్రేరేపించే అభ్యుదయ శ్రేయములు పొంద సమర్థం చేయుగాక. గాయత్రీ మంత్రం ప్రత్యేకత. గాయత్రీ మంత్రానికి 4 ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు. మొదటి 3 పాదాలు ఋగ్యజు సామవేదాల నుండి, 4వ పాదం అథర్వవేదం నుండి ఉద్భవించాయి. అందువల్లనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు సృష్టిలోని 24 తత్వాలకు సంకేతాలు. కర్మేంద్రియాలు 5: కాళ్ళు, చేతులు, వాక్కు, మల, మూత్రావయవాలు. జ్ఞానేంద్రియాలు 5: చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. పంచప్రాణాలు ప్రాణ, పాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. పంచభూతాలు నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 కలిసి సృష్టిలో 24 తత్వాలు. జీవుడు 25వ వాడు. 24 అక్షరాల గాయత్రీ మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే 25 అక్షరాలు అవుతాయి.
24 దేవతామూర్తుల వివరాలు. తత్ విఘ్నేశ్వరుడు, స నరసింహస్వామి, వి మహావిష్ణువు, తుః శివుడు, వ శ్రీకృష్ణుడు, రే రాధాదేవి. జ్ఞం శ్రీ మహాలక్ష్మి, భ అగ్నిదేవుడు, గో ఇంద్రుడు, దే సరస్వతీదేవి, వ దుర్గాదేవి, స్య ఆంజనేయస్వామి, ధి భూదేవి, మ సూర్యభగవానుడు, హి శ్రీరాముడు, ధి సీతాదేవి, యో చంద్రుడు, యో యముడు. నః బ్రహ్మ, ప్ర వరుణుడు, చో శ్రీమన్నారాయణుడు, ద హయగ్రీవుడు, య హంసదేవత, ఉత్ తులసీమాత. ఈ 24 దేవతామూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి. ప్రసాదం: బెల్లంతో చేసిన ప్రసాదాలు. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.